ఫౌజీ. నిన్న వచ్చిన పోస్టర్ అసలు మామూలు విధ్వంసంగా అంటే మైండ్ బ్లాక్ అనమాట. నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది. గతంలో వచ్చిన పోస్టర్ ఏదైతుందో అది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక భారీ యాక్షన్ సీన్స్ ఒక గతం మన 'పీడకల రామ' అంటే మనకి తెలిసిందే గదా! బ్రిటిష్ వాళ్ళతో ఎలా పోరాడి అని చూపిస్తారు అనుకున్నా గానీ నిజంగా అసలు ఈ రేంజ్ అప్డేట్ ఇస్తారయితే నేనైతే అనుకోలేదసల. మన గాంధీ గారు ఇలా అన్నమాట. ఫేస్ అవ్వదు. గాంధీ గారు ఇలా కాకుంటే ప్రభాస్ అన్న ఇలా అన్నమాట. గన్స్ పట్టుకొని నిజంగా అబ్బా! ఒక భారీ యాక్షన్స్ ఏవైతే అనుకుంటారో అంతకు మించి ఎమోషన్, అంతకు మించి డ్రామా ఈ మూవీలో. డ్రామా అంటే ఓన్లీ మనం 'సీతారామం' సినిమాలో చూసిన విధమా, అది సినిమాలో ఏదైతే ఉందో ఓన్లీ డ్రామా, ఎమోషన్స్ దీంట్లో భారీ యాక్షన్స్‌తో పాటు అర్థమైందా? భారీ యాక్షన్ ప్లస్ డ్రామా అండ్ ఎమోషన్స్ మొత్తాన్ని, మొత్తాన్ని కూడగట్టి మనం చూపించడానికైతే రెడీగా ఉన్నారు. నిజంగా నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి అబ్బా! ఈ అప్‌డేట్ మామూలు అప్‌డేట్ కాదు. నిజంగా చెప్తున్నా కదా! అంటే చాలా మందికి ఏరే వరకు అది ఎలాగా అనిపించిందేమో గానీ నాకైతే అసల విధ్వంసం అసల కళ్ళ ముందు కనిపించేసింది. మనకు ఆ ట్యాగ్ చూస్తేనే అర్థమైందనమాట. ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్ కథ అని చెప్పి నిజం. ప్రభాస్ అన్ననే హైలైట్ చేస్తారబ్బా మూవీలో. అదే చెప్తున్నాను. ప్రభాస్ అన్ననే హైలైట్ చేస్తారు ఈ మూవీలో. ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్ కథ. గాంధీ గారిని చూపించారంటే అసలు నిజంగా మామూలు మాట కాదు. అది కూడా కర్ర పట్టుకొని ఇలా ఎళ్తుంటే ప్రభాస్ అన్న ఇలా అనమాట. ఫేస్ ఆఫ్ కాదది. అసలు నిజంగా నాకు ప్రభాస్ అన్న ఆ లుక్, ఆ డల్‌నెస్ చూస్తుంటే నిజంగా ఫీజులు ఎగిరిపోయినాయి. మళ్ళీ చెప్తున్నా కదా! మనం ఏదైతే భారీ యాక్షన్ సీన్స్ కోసం మనం ఏదైతే భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయనుకున్నామో గతంలో వచ్చిన పోస్టర్‌కి, ఈ పోస్టర్‌కి నిజంగా ఫీజులెగిరిపోతాయి. మనం చూసిన ఏదైతే 'బాహుబలి' మేక్ ఓవర్ ఉందో, ఇది 'ప్రభాస్' అన్న నుంచి వచ్చి ఒక కొత్త అవతార్. చెప్తున్నా కదా! కొత్త అవతార్. 'అవతార్' సినిమా ఎంత విధ్వంసం సృష్టించిందో, మన 'బాహుబలి' మన ఇండియాలో ఎంత విధ్వంసం సృష్టించిందో, అంతకు మించి విధ్వంసం సృష్టించడానికి నిజంగా రెడీగా ఉందబ్బా! ఏదైతే మనం 'సలార్' ఫీట్ అనుకున్నాం కదా! 'సలార్' అంటే అదొక రేంజ్ అన్నమాట. దాన్ని మనం ఎలా తప్పట్టడం లేదు. అది ఒక భారీ క్లాష్ వల్ల కొంచెం కలెక్షన్ నేను కూడా చాలా సార్లు సాగదు. కానీ ఇది అలా కాదబ్బా! ఫౌజీ అసలు ఇదొక మామూలు అవతార్ కాదు. 'ప్రభాస్' అన్న నుంచి వచ్చి ఒక భారీ అవతార్ అన్నమాట. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. 'ప్రభాస్' అన్న మేక్ ఓవర్ గాని, 'ప్రభాస్' అన్న అవతార్ గాని ఈ రేంజ్‌లో ఉంటదని మళ్ళీ నాకు గతంలో 'ప్రభాస్' అన్న 'బాహుబలి' గుర్తొచ్చింది. ఆ రేంజ్ మేక్ ఓవర్ అన్నమాట. ఆ రేంజ్ అవతార్ అన్నమాట. 'ప్రభాస్' అన్న 'బాహుబలి' అవతార్ ఏదైతే ఆ రేంజ్‌లో నిజంగా నాకైతే మైండ్ ఫీజులెగిరిపోయినాయి. అంటే ఇన్ని రోజుల నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఉన్నాయి గదా! అంటే చెప్తున్నా కదా! ఆ అప్‌డేట్స్ అన్ని ఒక ఎత్తైతే ఈ సినిమా చూపించే విధానం అబ్బా! ఈ అప్‌డేట్ మామూలుగా నచ్చిన అప్‌డేట్ బీభత్సం అన్నమాట. పిచ్చ కిక్కిచ్చింది నాకైతే. పిచ్చ కిక్కిచ్చింది. 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్ ఎవరున్నా. వేరే వాళ్ళు మూవీ లవర్స్ గాని ఎంతమందున్నా గాని నిజం కామెడీ అయితే గాని మీకెలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నాకైతే పిచ్చ పీక్స్‌లోకి ఎక్కేసిందబ్బా! అలా ఉంది నాకైతే పోస్టర్ అయితే నిజంగా. టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. డిసెంబర్ 3 తారీఖుగా సినిమా రిలీజ్. ఇంక ఎక్కువ రోజులు కూడా లేదులే. చెక్కిచ్చేస్తారబ్బా! అమరావతి కూడా చెక్కిచ్చేసేటబ్బా! ఇంక నాకైతే బీభత్సంగా నచ్చేసింది. నాకైతే బీభత్సంగా నచ్చేసింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.